యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. యద్యద్ విభూతిమత్ సత్వం యద్యద్ విభూతిమత్ సత్వం శ్రీమదూర్జితమేవ వా శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం తత్తదేవావగచ్చత్వం లేదా తత్తత్ ఏవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం మమ తేజోంశ సంభవం. యద్యత్ యత్ యత్ విభూతిమత్ సత్వం. సత్వం అనంటే ఈ ప్రకృతిలో మనం ఏ వస్తువుని చూసినా, ఏ ప్రాణుల్ని చూసినా, చెట్లు, చేమలు, పుట్టలు, కొండలు, కోణలు, వాగులు, ఏది చూసినా ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మనకు అందమైనవి, ఆ అద్భుతమైనవి ఏవైతే కనిపిస్తాయో విభూతిమత్. విభూతి అంటే ఏంటి? ఐశ్వర్యము, ఒక శక్తివంతమైనవి లేదా ఒక అద్భుతమైనవి, అందమైనవి, మన ఊహకి అందనటువంటివి, అంతటి ఆ ఐశ్వర్యవంతమైన అద్భుతమైన ఏ వస్తువు, ఏ ప్రాణి. మనం కొన్నిసార్లు కొన్ని పక్షుల్ని చూస్తూ ఉంటాము, ఎన్ని రంగులతో ఉంటాయో. అవి ఎగురుతున్నప్పుడు ఒక రంగులో ఉంటాయి వాటి రెక్కలు, ముడుచుకున్నప్పుడు ఒక రంగులో ఉంటాయి. ఇలా పూలని, పక్షులని, అలాంటి వాటిని చూస్తున్నప్పుడు మనలో వెంటనే ఒక ఆలోచన వస్తుంది. ఏంటి? భగవంతుడు ఎంత అద్భుతంగా తయారు చేశాడు కదా ఈ సృష్టిలో ప్రాణుల్ని అని ఆ ఒకటే ఆలోచన వస్తుంది. అంతేకాని మనం ఆ పక్షిని గాని దాన్ని పర్టికులర్ గా దాన్ని పొగడ్డమో అలా ఏమి చెయ్యము. ఒకటే ఆలోచన, భగవంతుడి సృష్టి ఎంత అందమైందో కదా అని. అంటే మనం అందరము ఈ ఫీలింగ్ ని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. అంటే మనలో న్యాచురల్ గా, మన సహజంగా కలిగే ఆ భావన. హిందువుల్లో ఎవరైనా మనుషులు అన్నప్పుడు అసలు ఎవరైనా అదే అనుకుంటాడు. ఎందుకంటే ఇవన్నీ మనం తయారు చేయలేం కదా. మనం తయారు చేసుకున్న మిషన్లు, రకరకాలైన పరికరాలు, ఇవన్నీ మనకి వింతగా అనిపిస్తాయి. కొన్ని రోజులు స్మార్ట్ ఫోన్స్ కానీ, రోబోట్స్ కానీ, ఇవన్నీ బాగానే అనిపిస్తాయి. తర్వాత మనకు అన్ని అలవాటు అయిపోతాయి. కానీ భగవంతుడి సృష్టిలో మనం ఎన్ని అద్భుతాలను చూసినా ఇంకా అద్భుతాలు కనబడుతూనే ఉంటాయి. రోజు రోజుకి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా, అందంగా, అద్భుతంగా. కాబట్టి వాటికి అంతు లేదు. అదే కృష్ణుడు కూడా చెబుతున్నాడు. యద్యద్ ఎక్కడ ఏ వస్తువుల్లో నువ్వు ఒక అందమైన, అద్భుతమైన, ఐశ్వర్యవంతమైన ఒక విభూతిని, ఒక శక్తిని, ఒక ప్రత్యేకతను చూస్తావో శ్రీమదూర్జితమేవా. శ్రీమత్ అంటే కూడా, శ్రీ అంటే ఏంటి? ఐశ్వర్యము లేదా ప్రత్యేకమైనవి, అందమైనవి అని అర్థం. ఊర్జితం, ఊర్జితం అంటే తేజోవంతమైనవి, అంటే అన్నింటికన్నా స్పెషల్ గా మనకి కనిపించేవి. ఇప్పుడు ఎన్నో పక్షులు ఉంటాయి సృష్టిలో, అన్ని మనల్ని ఆకర్షించవు, మన కళ్ళని. కొన్ని మాత్రం ఆకర్షిస్తాయి. అలా ఊర్జితమైనవి, తేజోవంతమైనవి, ప్రత్యేకమైనవి, అలాంటివి ఏవైనా కూడా తత్తత్ ఏవా అవగచ్చత్వం. అవన్నీ కూడా, ఆ వస్తువులు, ఆ ప్రాణులు అన్ని కూడా అవగచ్చత్వం. నువ్వు ఏమని అర్థం చేసుకోవాలి వాటి గురించి అంటే, అవగచ్చ అంటే తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం. మనం ఏమని అర్థం చేసుకోవాలి? మమ తేజోంశ సంభవం, మమ తేజ అంశ సంభవం. అవన్నీ నా తేజస్సు యొక్క అంశము నుండి పుట్టినవే. అంటే భగవంతుడి తేజస్సు అనంతం, ఆయనకున్న శక్తి అనంతమైనది. ఆయన అనంతమైన శక్తి నుండి పుట్టిన ఆ తేజస్సే వీటికి కూడా వచ్చింది, మనకు కూడా వచ్చింది. కొన్నిసార్లు మనం కూడా తెలివిగా పని చేస్తాము. అందరికంటే తెలివితేటలతో ఒక పనిని చాలా తెలివిగా కంప్లీట్ చేసేసి మనకే అనిపిస్తూ ఉంటుంది, అరే నాకు తెలియకుండానే
చేసేసాని, అందరికన్నా బాగా చేశానే అని. అంటే చిన్న చిన్న విషయాలు కూడా, ముగ్గులు బాగా వేయటం కానీ, బొమ్మలు బాగా గీయటం కానీ, ఇంటిని చక్కగా సర్దుకోవటం కానీ, చాలా తక్కువ టైంలో అతిథులు వస్తున్నారు అనగానే మనము ఏం చేస్తాము, అన్ని నీట్ గా సర్దేసి అందంగా ఇంటిని అలంకరించి ఆ నయనానంద ఆనందకరంగా తయారు చేస్తాం. అంటే మన మన తెలివి అనేది అక్కడ చాలా సూక్ష్మంగా పనిచేస్తుంది. చాలా తక్కువ టైంలో మనం ఒక మంచి పనిని చక్కగా చేయటం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఎలా సాధ్యం ఇదంతా? ఈ సూక్ష్మ బుద్ధి ఇవన్నీ కొన్నిసార్లు మనల్ని మనమే కాపాడుకుంటాం కొన్ని ప్రమాదాల నుండి. పాముల నుండో, లేకపోతే ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక బండి నుండో ఒక్క క్షణంలో మనల్ని మనం కాపాడుకుంటాం, లేదా ఇతరుల్ని కాపాడుతాం. ఇవన్నీ ఎలా సంభవిస్తున్నాయి? కొన్నిసార్లు అద్భుతం అనిపిస్తాయి. ఇది నిజంగా నా తెలివి ఉపయోగించి చేయలేదు, భగవంతుడే సాయం చేశాడు, లేదా ఏదో ఒక శక్తి నన్ను ప్రేరేపించి అలా చేసింది అన్నట్టు కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. ఏది చూసినా కూడా మనకి ఇది భగవంతుడి విభూతి అని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. 42వ శ్లోకం చూద్దాం. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అథవా బహునైతేన, అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున, కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం, విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్, ఏకాంశేన స్థితో జగత్. ఇది ఇంకా అద్భుతమైన శ్లోకం. అథవా బహునైతేన, ఇంకా ఇంకా ఏం వింటావు అర్జున, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. అథవా ఇంకా, బహునా ఏతేన ఇంకా వివరంగా, ఇంకా ఎక్కువగా, కిం జ్ఞాతేన తవ అర్జున, ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తావు అర్జున? నేను ఒక మాట చెప్తాను. విష్టభ్య అహం ఇదం కృత్స్నం జగత్, ఈ సర్వ జగత్తు. కృత్స్నం అంటే ఏంటి? సర్వము, అంతటా అని. జగత్తు, ఈ జగత్తంతా కూడా, అనంతమైన ఈ సృష్టి అంతా కూడా, విష్టభ్య అహం ఇదం, నేను విస్తరించి ఉన్నాను. అది కూడా నేను నా సంపూర్ణ విభూతి విస్తరించి ఉందా అంటే కాదు. ఏకాంశేన, నా అనంతమైన తేజస్సులో ఏక అంశతో మాత్రమే, అంటే అందులో ఒకటే భాగంతో మాత్రమే ఈ విభూతులన్నీ నిండి ఉన్నాయి. అంటే ఇంకా 99% మనం తెలుసుకోగలమా భగవంతుణ్ణి? అలాంటి అనంతమైన ఒక శక్తి భగవంతుడు. కాబట్టి ఆయన గురించి తెలుసుకోవటానికి మనం ఎంత సాధన చేయాలి? ఒక పరీక్ష మనం రాయటానికే కొన్ని నెలల పాటు దాని గురించి క్లాసులు వినాలి, నోట్స్ రాసుకోవాలి, మళ్ళీ వాటిని శ్రవణం, మననం, నిధిధ్యాసనం అంటే ఏంటి, మెమరైజ్ చేసుకోవాలి, ఎగ్జామ్ కి ముందు టెస్టులు రాయాలి. ఇవన్నీ చేశాక మళ్ళీ ఎగ్జామ్ లో అప్పుడు ఫైనల్ గా రాస్తాం ఒక బోర్డ్ ఎగ్జామ్. అంటే ఒక చిన్న లౌకికమైన విద్యల్ని నేర్చుకోవడానికి మనం ఎంత కష్టపడుతున్నాం. ఇలాంటివి అలౌకికమైనది, ఆధ్యాత్మికమైన ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మనం ఇంకెంత సాధన చేయాలి. అందుకే కృష్ణుడు ఏమంటున్నాడంటే, నీకు ఒక ఈజీ మార్గం చెప్తాను. ఇదంతా నీ వల్ల కాలేదనుకో, భగవంతుడు ఏంటి, ఆయన విభూతులు ఏంటి, ఈ సృష్టిలో ఉన్న రహస్యాలు ఏంటి, అవన్నీ కనిపెట్టి నువ్వు నన్ను తెలుసుకోగలవా? నీకు అంత శక్తి ఉందా? అంత సాధన చేసి అంత ఓపిక ఉందా? ఓపిక ఉంటే చెయ్యి, నేను నిన్ను అనుగ్రహిస్తాను. నీకు ఓపిక లేదు, నువ్వు అంత చేయలేవు అని అంటే నీకు ఇంకో ఈజీ మార్గం చెప్తాను. నువ్వు ఏది చూసినా నన్నే తలుచుకో, ప్రతి క్షణం నీ మనసులో నన్నే ప్రతిష్ఠించు. ఏ విభూతి చూసినా ఇది నా విభూతే అని నువ్వు తెలుసుకో, అర్థం చేసుకో. ఎందుకంటే ఇది సత్యం కాబట్టి. అప్పుడు మెల్లిమెల్లిగా నీ మనసులో ఉన్న మాలిన్యం అంతా తొలగిపోయి నేను స్థిరంగా నీ మనసులో ఉండిపోతాను. అదే
మోక్షానికి నిన్ను దగ్గరికి చేస్తుంది, నన్ను చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. దీన్ని ఏమంటారు? భక్తి మార్గం అంటారు. ప్రేమ భక్తి చెప్పాలంటే. కాబట్టి కలియుగంలో మనకి అత్యంత సులువైన మార్గం ఏంటి అని అంటే భగవంతుడి నామ సంకీర్తన, నామ జపం చేయటం. ఆ నామం చెబుతూ 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 ఉంటే, చప్పట్లు కొట్టుకుంటూ భజన చేస్తూ ఆయన గురించి పాడుకుంటూ ఉంటే, ఇప్పుడు ఒక చెట్టు కింద మనం కూర్చున్నాం, చప్పట్లు కొడితే ఏమవుతుంది? ఆ చెట్టు మీద ఉన్న కాకులు పక్షులు అన్ని ఎగిరిపోతాయి. అలాగే ఇది శ్రీరామకృష్ణుల వారు చెప్తారు. అలాగే చప్పట్లు కొడుతూ భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉంటే, హరే రామ హరే కృష్ణ లేదా జై శ్రీరామ్, మనకి ఎన్నున్నాయి. ఆయన గురించిన ఏ పాటలు పాడుకున్నా గాని మన మనసులోని మాలిన్యాలు తొలగిపోయి పాపాలు అనే పక్షులు ఈ దేహం అనే చెట్టుపై నుంచి ఎగిరిపోతాయి. స్లోగా మన మనస్సు అనేది శుద్ధమవుతుంది అని చెబుతారు. సో ఈ అధ్యాయం అంతా చదువుకున్నాక మనకి ఏమర్థమైంది? అంతా భగవంతుడితోనే నిండిపోయింది. ఈ సృష్టి మాత్రమే కాదు, మనకు కనబడని ఎంతో పెద్ద జగత్ అనేది ఉంది. అదంతా ఆయన ఒక్క అంశతో మాత్రమే నడుస్తోంది. ఇంకా ఆయన తేజస్సు అనేది ఇంకా ఎంత అనంతమైనదో మనము మన ఊహకు కూడా అందదు. దీంతో ముగించేద్దాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ 10మోऽధ్యాయः।